పారు, ఏవండి ఏవండి ఏవండి, నేను ప్రమాదంలో ఉన్నానండి. ఎందుకో తెలీదారు, మనసంతా ఏదో అలజడిగా ఉంది. నీకేదో ఇబ్బంది వస్తుందన్నట్లుగా ఆలోచన వస్తుంది. ఆరు, నువ్వు బానే ఉన్నావుగా? లేదండి, ఎవరో దుష్టశక్తురాలు నా కోసం వచ్చిందండి. నన్ను తీసుకెళ్ళిపోతానంటుంది. నాకేం అర్థం కావడం లేదు. ఏం చేయాలో ఏంటో అస్సలు తోచట్లేదు. నువ్వు నాతో ఏదైనా చెప్పినా కూడా నేను వినలేను కదా ఆరు. ఆరు, మన ఇంటికి ఏ స్వామీజీ వచ్చినా కూడా నువ్విక్కడే ఉన్నావని, నీ ఆత్మ మన ఇంటి చుట్టూనే తిరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళలా చెప్పిన ప్రతిసారి ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా మాతో సంతోషంగా గడపాల్సిన నువ్వు మమ్మల్ని దూరం నుంచి చూస్తూ ఆనందపడుతున్నావో బాధపడుతున్నావో అస్సలు అర్థం కావట్లేదారు.